రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. తం వందే రఘునందనం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామ రామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశి నాడు నామ రామాయణంలోని ఒక నామాన్ని స్వీకరించి ఆ నామము యొక్క వైశిష్ట్యమును వృత్తాంతమును రామాయణముల సహాయంతో మనం దర్శిస్తూ ఉన్నాం. అందులో శ్రీరామచంద్రస్వామి దివ్య కటాక్ష వీక్షణల వల్ల 17వ నామం దాకా మనం అధ్యయనం చేయగలిగాం. ఈరోజు మనం 18వ నామాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్దాం. 18వ నామం కొంత విశేషమైనటువంటి నామం. ఎందుకంటే ఇక్కడి నుంచి రాముడు సీతారాముడు కాబోతున్నాడు, నిజంగా శ్రీరాముడు కాబోతున్నాడు. ఎప్పటిదాకా మామూలు రాముడే, ఇప్పుడు శ్రీరాముడు కాబోతున్నాడు. ఇటువంటి ఘట్టం 18వ నామంతో మొదలవబోతోంది. 18వ నామం ఏమిటి? త్ర్యంబక కార్ముక భంజక రామ. చాలామంది ఈ నామాన్ని తప్పుగా ఉచ్చరిస్తారు, త్రయంబక అని అంటారు. కానీ అది త్ర్యంబక. తాకు రావత్తు యావత్తు కూడా ఉన్నది. పలకడం రానప్పుడు నడుస్తుంది, ఏం చేస్తాం. వేదం యందు కూడా ఒక మంత్రం ఉన్నది, త్ర్యంబకం యజామహే అంటూ. చాలామంది త్రయంబకం యజామహే అని అంటారు. అది తప్పేమో, దాన్ని సవరించుకొనెదరుగాక. త్ర్యంబక కార్ముక భంజక రామ. దీని అర్థం త్ర్యంబకుడి కార్ముఖమును భంజించినటువంటి శ్రీరామచంద్రుణ్ణి నేను స్మరిస్తూ ధ్యానిస్తూ నతమస్తకుణ్ణై నమస్కరిస్తున్నాను. ఇంతకీ త్ర్యంబక కార్ముకము అంటే ఏమిటి? ఇందులో 2 పదాలు ఉన్నాయి. త్ర్యంబక కార్ముకము అంటే ఈ 2 పదాలను అర్థం చేసుకుంటే అటువంటి కార్ముకమును బంధించినటువంటి రామచంద్రునికి నమస్కారము. అలాగే ఆ రామచంద్రుని యొక్క గొప్పదనం కూడా మనం చూడవచ్చు. త్ర్యంబక అన్న పదానికి విభజన చేస్తే త్రిఅంబకః. త్రి అంటే ఇంగ్లీష్లో కూడా అదే, 3 నేత్రములు కలిగినటువంటి వాడు. 3 నేత్రములు కలిగిన వాడు ఈ పదం చేత ఏ దేవతైనా సూచించబడతాడు. కానీ త్ర్యంబక శబ్దం చేత శివమహాదేవుడు ప్రసిద్ధుడు. కానీ మీరు ఆయా దేవతల యొక్క మూర్తుల్ని గనక గమనిస్తే అమ్మవారికి కూడా 3 నేత్రాలు ఉన్నట్టు సూచించారు. అలాగే గణేశుడికి కూడా 3 నేత్రాలు ఉన్నట్టు సూచించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన దేవతలందరూ కూడా 3 నేత్రములు కలిగి ఉన్నవారే. ఒక చోట అది వ్యక్తంగా ఉంటే ఇంకొక చోట అవ్యక్తంగా ఉంటుంది. అంతేగాని మన దేవతలందరూ కూడా 3 నేత్రాలతో ఉన్నవారే. అయితే ప్రసిద్ధమైనటువంటి దేవత మాత్రం శివుడు. కాబట్టి త్ర్యంబక అంటే శివ. ఎందుకు అంటే ప్రసిద్ధి కారణం చేత. త్ర్యంబక అన్నప్పుడు శివుడుగా మనం స్వీకరించాలి. ఆ విధంగా పరమేశ్వరుడికి 3 నేత్రాలు ఉన్నాయి. 2 అడ్డంగా నీకు నాకు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. రెండవది ఈ రెండింటి మధ్య నడుమలో నిలువుగా ఉంటుంది. దాని యొక్క విశేషం ఏమిటి? ఏదో విశేషార్థాన్ని తెలపడానికే పెద్దలు అలాంటి ప్రయోగాలు చేస్తారు, అలాంటి సూచన కూడా చేస్తూ ఉంటారు. 3 నేత్రములు కలిగినటువంటి స్వామి, ముక్కంటి ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. దీని అర్థం ఏమిటి అంటే
విరాట్ పురుషుడికి కూడా 3 నేత్రములు ఉన్నట్టు చెప్పారు. శాస్త్రం ఆ విధంగా తెలియజేస్తుంది. విరాట్ పురుషుడు అంటే ఎవరు? యావత్ బ్రహ్మాండమును శరీరంగా కలిగినటువంటి వాడు. ఒక్క మాటలో సగుణ బ్రహ్మము. ఆయనకు ఉన్నటువంటి 3 నేత్రాలు ఏమిటి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సోమ సూర్య అగ్నిలోచనాయ నమః అని పరమేశ్వరుడికి ఒక నామం కూడా ఉన్నది. అలాంటి నామాన్ని మనం అష్టోత్తరాది నామాల్లో దర్శిస్తూ ఉంటాం. సోమ సూర్య అగ్నిలోచనాయ నమః. సోమ అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు, అగ్ని అంటే అగ్ని. ఈ 3 కూడా ప్రకాశాత్మకములు. అలాగే అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాయి. ఈ 2 లక్షణాలు వాటికి ఉంటాయి. తాము ప్రకాశిస్తూ జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిర్పుంజములే విరాట్ పురుషుడి యొక్క నేత్రాలు. ఆ విరాట్ బ్రహ్మమే శైవుల చేత శివుడిగా భావింపబడుతూ ఉంటాడు. వైష్ణవుల చేత విష్ణువుగా ఆరాధింపబడుతూ ఉంటాడు. శాక్తేయుల చేత శక్తిగా పూజింపబడుతూ ఉంటాడు. గానపత్యుల చేత గణపతిగా పూజింపబడతాడు. అలాగే కుమారస్వామి భక్తుల చేత సుబ్రహ్మణ్యుడిగా ఆరాధింపబడుతూ ఉంటాడు. కాబట్టి ఆ విరాట్ పురుషుని యొక్క 3 నేత్రములను సూచిస్తూ ఆయా ఆరాధ్య దేవతల యందు కూడా మనకు ఆ నేత్రాలు దర్శనమిస్తాయి. ఆ విధంగా విరాట్ పురుషుని యొక్క 3 నేత్రములే పరమేశ్వరుడి యొక్క 3 నేత్రములు. ఇది త్ర్యంబక అంటే అర్థం. ఇది ఒక అర్థం అయితే తత్వపరమైనటువంటి అర్థం కూడా ఉన్నది. దాన్ని గనక మనం చూస్తే ఈ 2 చక్షువులు ద్వైతాన్ని చూసేటువంటి చక్షువులు. అంటే విషయము విషయి, సబ్జెక్ట్ ఆబ్జెక్టుని చూస్తాయి. విషయము విషయి అనబడే ద్వైతాన్ని చూసేటువంటి చక్షువులు. ఈ 2 కళ్ళను ఎప్పుడు తెరిచి చూసినా మీకు ద్వైతమే కనబడుతుంది, ప్రపంచమే కనబడుతుంది. ఆ విధంగా జగత్తు అన్నప్పుడు వైవిధ్యం వైరుధ్యం 2 కూడా ఉంటాయి. నువ్వు అలాగా, నేను ఇలాగా. అక్కడ మొదలు పెడితే ఆ వైవిధ్యానికి అంతే లేదు. ఎన్ని విభేదాలైనా సృష్టించుకోవచ్చు. కాబట్టి ఈ చక్షువులతోటి అటువంటి దర్శనం చేస్తాం. 3వ నేత్రం మాత్రం అలాంటిది కాదు. పరమేశ్వరుడు 3వ నేత్రాన్ని తెరిస్తే ఏమవుతుంది అంటే పురాణాల్లో కథ ఒకటి ఉన్నది. ఈ జగత్తు భస్మం అయిపోయిందిట. అంటే అర్థం ఏమిటి? వైవిధ్యము వైరుధ్యము నానాత్వము అన్నీ కూడా నాశనం అవుతాయి. ఇప్పుడు ఆ 3వ నేత్రం ఏమవుతుంది? జ్ఞానచక్షువు అవుతుంది. భాగవతంలో కూడా ఒక చక్కటి శ్లోకం ఉంది. జ్ఞానచక్షువుతో చూస్తే పరమాత్ముడు తప్ప ఇంకొకడు కనిపించరు. పశ్యంతి జ్ఞానచక్షుషః. ఎవరు జ్ఞానచక్షువుతో చూస్తారో వారికి పరమాత్మ వినా, పరమాత్మ విభూతి వినా ఏది కూడా కనిపించదు. కారణం వారి దర్శనం అటువంటిది. అటువంటి జ్ఞాననేత్రాన్ని సూచించేందుకు గాను జ్ఞాననేత్రానికి శ్రోతస్సుగా అభివర్ణించేందుకు గాను భగవంతుడికి 3వ నేత్రాన్ని పెట్టారు. అంతేగాని ఆయనకి ఏవో నేత్రాలు ఉన్నాయి అని కాదు. జ్ఞానమునకు ఆధారం ఆయన అని చెప్పేందుకు గాను ఆ జ్ఞాననేత్రానికి ఆధారం అతనే అని చెప్పడానికి, అలాగే జ్ఞానానికి చిరునామా పరమేశ్వరుడు అని చెప్పడానికి ఆ విధంగా పెట్టడం జరిగింది. వేదైస్య సర్వైః అహమేవ వేద్యః, వేదవిత్ అని అర్థం. గీతలో కూడా ఆ విధంగా ఉంటుంది కదా. సర్వవేదములతోటి తెలియబడేవాడిని నేనే. సమస్త జ్ఞానానికి ఆధారము, శ్రోతస్సు, లక్ష్యము భగవానుడే అని చెప్పేందుకు గాను ఆ నేత్రం. ఈ జ్ఞాననేత్రం గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. ఎప్పుడో ఒకసారి ఒక సందర్భంలో పరమేశ్వరుడు 3వ నేత్రాన్ని తెరుస్తాడు. ఎవరినో ఆ నేత్రంతో చూశాడు. అంతే, వాడు కాస్త బూడిదైపోయాడు.
ఎవరు అంటే మన్మధుడు. మన్మథ అంటే మనస్సుని మదించేటువంటి వాడు. ఎలాగైతే పెరుగుని కవ్వంతో మదిస్తూ ఉంటే ఆ పెరుగంతా కూడా అతలాకుతలం అవుతూ ఉంటుందో, అలాగా మన మనస్సు యందు వీడు ఎవడో ఒకడు ఆ మనస్సులో ఒక కవ్వాన్ని వేసి మదిస్తూ ఉంటాడు. అందుకోసమే మనస్సు చెల్లా చెదురవుతూ ఉంటుంది. అలా చెల్లా చెదురవడానికి కారణం ఎవడో ఒకడు మదిస్తూ ఉంటాడు. అలాగ మనస్సును మదించేవాడు మన్మధుడు. అది ఎవరై ఉంటారు అంటే మన మనస్సును మదించేది కామం. కామం గనక లేకపోతే మనస్సు మదింపబడదు, హాయిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనస్సులో ఒక కోరిక పుట్టినట్టు. ఆ కోరిక మంచో చెడో తర్వాత చూద్దాం. కోరిక జన్మించింది అంటే చాలు అతలాకుతలం అవడం ప్రారంభమవుతుంది. కాబట్టి పరమేశ్వరుడు మూడో నేత్రాన్ని తెరిచి చూశాడు. అలా తెరిచినప్పుడు మన్మధుణ్ణి భస్మం చేశాడు. అంటే అర్థం ఏమిటి? కామాన్ని భస్మం చేశాడు అని అర్థం. కామం భస్మమైతే చాలు. క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఈ కామాన్ని అనుసరించే వాళ్ళు 5 ఉన్నారు. వీరందరినీ కలిపి ఏమంటారు అంటే అరిషడ్వర్గము అని అంటారు. అరి అంటే శత్రువు, షడ్వర్గము అంటే 6 యొక్క సమూహం. ఈ 6 అరికట్టబడతారు. కాబట్టి అలాంటి పురాణ ప్రసిద్ధమైనటువంటి కథ ద్వారా కూడా భగవానుడికి ఉన్నది జ్ఞాననేత్రం అని సూచింపబడుతోంది. ఆ విధంగా త్ర్యంబక అంటే శివుడు అని అర్థం. రెండవ పదం త్ర్యంబక కార్ముక. కార్ముకము అంటే ధనస్సు, బాణం కాదు, ధనస్సు. బాణము అంటే శరము, ధనస్సు అంటే శరమును సంధించేటువంటి ఉపకరణం, ఒక ఆయుధం ధనస్సు. దానిని కార్ముకము అని ఎందుకంటారు అంటే కర్మేణ ప్రభావయతి ఇది కార్ముక. కర్మయందు పుట్టినటువంటిది, కర్మను నెరవేర్చడానికి ఉన్నది, కర్మ చేత ప్రచోదింపబడేది, కర్మను ప్రచోదింపజేసేది కూడా. ఆ విధంగా రకరకాల వ్యుత్పత్తులను మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ధనస్సుకు కార్ముకము అని ఎందుకు పేరు పెట్టారు అంటే క్షత్రియుడు తన విహిత కర్మ అయినటువంటి ధర్మలక్షణ ఆ ఆయుధాన్ని పట్టుకుని చేస్తాడు కాబట్టి అది కార్ముకము. కాబట్టి క్షత్రియ కర్మకు అనివార్యంగా ఒక సూచనగా ఉన్నది. అందువల్ల ధనస్సుకు కార్ముకము అని పేరు. కాబట్టి త్ర్యంబక కార్ముక అనగా శివధనస్సు, శివమహాదేవుని యొక్క ధనస్సు. ఇది త్ర్యంబక కార్ముకము అంటే. ఇటువంటి ధనస్సుని రామచంద్రుడు భంజనం చేశాడు, అంటే విరిచాడు. ఎందుకు విరిచాడు అన్నది ఇంకా తెలీదు. మన రాముడికి ఇలాంటి లక్షణాలు ఏం లేవు. అది విరగొట్టడం, ఇది విరగొట్టడం, ఇలాంటి లక్షణాలు ఏమీ రాముడికి లేవు. ఈ స్థానంలో కృష్ణుడు కనుక ఉంటే మనం కథని ఇంకో రకంగా చెప్పుకునేవాళ్ళం. కానీ రాముడు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. కృష్ణుడు కథ అనుకోండి, ఏదో ఒకటి విరగొడుతూనే ఉంటాడు, సార్ వదిలేయండి అని చెప్పచ్చు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అల్లరి చేష్టల్లో ఇది ఒక చేష్ట అని మనం వదిలేయవచ్చు. కానీ మా రాముడు ధర్మానికి అనుకూలంగానే ప్రవర్తిస్తాడు. వారు ఏది చేసినా సరే శిష్టాచారం అనురూపంగానే ఉంటుంది. అందువల్ల అది విరగొట్టడం, ఇది విరగొట్టడం వారి ప్రయోజనం కాదు. కాబట్టి కథను చూసేటువంటి అవసరం ఇక్కడ ఏర్పడుతోంది. ఇది చెప్తూ ఉంటే నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. ఒక స్కూల్లో స్కూల్ ఇన్స్పెక్షన్ చేయడానికి డిఈఓ వచ్చారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఆయన వస్తున్నారని ముందే చెప్తారు, ఒకరోజు ముందే చెప్తారు. కాబట్టి మంచి బట్టలు వేసుకురావాలి. ఆయన రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని అనాలి. నేను ఈ పాఠం చెప్తున్నట్టుగా నటిస్తాను. ఎందుకంటే అందరికీ ఏ పాఠం వచ్చునో అదే పాఠాన్ని ఎంచుకుంటాడు. అది చెప్తున్నట్టు టీచర్ నటిస్తే ఆ పిల్లలకు వచ్చినటువంటి పాఠంలోనే ప్రశ్నలు అడగడం వల్ల అవి సరిగా చెప్తారు అన్న అపోహ. ఆ తర్వాత ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత
ఆయనకి ఏదో టీతో పాటు 2 సమోసాలు లేకపోతే కూల్ డ్రింక్లు ఇలాంటివన్నీ ఇచ్చిన తర్వాత దక్షిణ వ్యవహారం ఇదంతా ఉంటుంది. మాకు తప్ప అందరికీ దక్షిణలు ఇస్తారు. అలాగా ఒక ఆఫీసర్ ఎవరో వచ్చారు. ఈ టీచరు చెప్తున్నారు, ఈ పాఠాన్ని నేను చెప్తున్నాను అంటే, ఆ పాఠంలో ప్రశ్నలు నేనేమి అడగను, నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎందుకంటే నా దగ్గర టైం లేదు. అప్పుడు ఆ పిల్లల్ని అడిగాడు, ఒరే చెప్పండిరా, శివధనస్సుని ఎవరు విరగొట్టారు? అందరూ తత్తె మమ్మీ అంటున్నారు. అలా ఉంటూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు చేయి లేపాడు. ఈ టీచర్కి కొంచెం ధైర్యం వచ్చింది, ఓన్లీ ఒకడైనా ఉన్నాడు చెప్పేవాడు అని. సార్, ఎవరైనా సరే శివధనుస్సుని విరగ్గొట్టగలిగితే అది వీడే సార్, వీడే అయి ఉంటాడు అని పక్కవాడిని పిల్లవాడిని చూపించి చెప్తున్నాడు. వీడే సార్, వీడే వీడే అని అంటున్నాడు. వాడు లేచి, లేదు సార్, ఏది విరగ్నా సరే నా పేరు పెడతారు, నేనేదో కుర్చీ విరగొట్టాను అంతేగాని శివధనస్సు నాకు తెలియదండి, నేను ఎప్పుడు కూడా చూడలేదు అని అన్నాడు. కానీ పిల్లలందరూ గోల్ చేస్తున్నారు, లేదండి అన్నీ విరగొట్టేది వాడే అని చెప్తున్నారు. అప్పుడు ఇంకో పిల్లాడు లేచాడు, చూసారా సార్, ఇదిగో నా పెన్సిల్ విరిగిపోయింది, వీడే విరగొట్టాడు అని అన్నాడు. ఇంకొకటి లేచి, చూడండి సార్, నా బ్యాగు, కొత్త బ్యాగ్, మొన్ననే మా నాన్నగారు కొన్నారు, వీడు విరిచేశాడు, కాబట్టి ఖచ్చితంగా ఆ శివధనస్సును కూడా వీడే విరగొట్టు ఉంటాడు అంటే ఆ డిఈఓకి అర్థం కావడం లేదు. ఈ చిన్న ప్రశ్నకు వీళ్ళు జవాబు చెప్పడం లేదేమిటి, ఈ టీచర్ ఏం చెప్తున్నాడో, వీళ్ళు ఏం పాఠాలు వింటున్నారో, ఇదేం స్కూలో అని అనుకుంటున్నాడు. ఆ టీచర్ వైపు చూస్తే, ఏమిటయ్యా ఇదంతా అని అడిగాడు. అప్పుడు టీచర్ ఏమన్నాడంటే, ఏమనుకోకండి సార్, వీడే విరగ్గొట్టి ఉంటాడు, ఎందుకంటే వీడు నా సైకిల్ స్టాండ్ కూడా విరగొట్టాడు, వాడికి మార్కులు తక్కువ వేశానని చెప్పి వాడు నా సైకిల్ స్టాండ్ కూడా విరగొట్టేశాడండి అంటే ఇక ఆ ఆఫీసర్కి మతిపోయినట్టయి వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాడు. ఏమిటండి, మీ స్కూల్లో అసలు పాఠాలు చెప్తున్నారా లేదా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక చిన్న ప్రశ్న వేశాను, దానికి కూడా ఎవరు జవాబు చెప్పడం లేదు అని చాలా ఆవేశపడుతున్నాడు. ఆయన పైపెచ్చు రాములు వారి భక్తుడు కూడా. ఆ ప్రిన్సిపాల్ కూర్చోబెట్టి, ఆవేశపడకండి సార్, ఆవేశాన్ని తగ్గించుకోండి, విషయం ఏమిటో చెప్పండి అంటే, ఫలానా క్లాసుకు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే ఒక ప్రశ్న వేశానండి, ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు. నేను అడిగింది ఏమిటి, శివధనస్సును ఎవరు విరగ్గొట్టారు అని అడిగానంతే. దానికి సమాధానం ఏ ఒక్కరు కూడా సరిగా చెప్పడం లేదు. పిల్లల సంగతి అలా వదిలేయండి, ఆ టీచర్కి కూడా తెలియదు అంటే ఆ ప్రిన్సిపాల్ అంటాడు, ఇలా మనం కంగారు పడితే లాభం లేదండి, స్కూల్లో 350 మంది పిల్లలు ఉన్నారు, ఎవడు విరిచాడో నేను మాత్రం ఎలా కనిపెట్టగలను, మీరు కంగారు పడకండి, ఆ ధనస్సు ఎక్కడుందో తీసుకురండి, మన కార్పెంటర్ చాలా మంచివాడు ఒకడు ఉన్నాడు, వాడి చేత మనం బాగు చేయించుకుందాం అని అన్నాడు. అది పరిస్థితి. చాలామందికి శివధనుర్భంగం చేసింది ఎవరో తెలియదు. ఏది ఏమైనా సరే, సరదాకేదో కథ చెప్పాను, కానీ మా రాముడు ధర్మాత్ముడు, ఆ రామచంద్రుడు ఏది కూడా అస్తవ్యస్తంగా చేయడు. కాబట్టి ఈ శివధనస్సు, దాని భంజనానికి సంబంధించినది రామాయణాలలో ఏ ఏ విషయాల్లో చెప్పబడింది అన్నది కొద్దిగా స్పృశిద్దాం. ఈ విషయంలో రామాయణాల్లో ప్రధానంగా 2 ప్రస్తావనలు ఉన్నాయి. ఒకటి ఆనంద రామాయణంలో ఉన్నది, రెండవది వాల్మీకి రామాయణంలో ఉన్నది. ఆనంద రామాయణంలోని కథ ఒకలా ఉంటుంది, వాల్మీకి రామాయణంలో మరొక రకంగా ఉంటుంది. ఈ రెండింటినీ ఆశ్రయించే అన్ని రామాయణాల్లోనూ ఆ కథలు ఉన్నాయి. మనం మొదట ఆనంద రామాయణం ప్రకారం ఆ కథని చూద్దాం. ఆనంద రామాయణం ఈ విధంగా తెలియజేస్తోంది, శివధనుస్సును భార్గవరాముడు అనగా పరశురాముల వారు సంపాదించారు. దేవదత్తంగా, తపోఫలంగా వారు దాన్ని సంపాదించారు. పరశురాముల వారు ఆ ధనస్సును తన కానుకగా
దానిని సంరక్షించేందుకు గాను క్షీరధ్వజ జనక మహారాజు వారికి ఇచ్చారు. క్షీరధ్వజ మహారాజు ఎవరంటే సీతమ్మ వారి తండ్రి గారు. వారు దాన్ని అతి పవిత్రంగా భావిస్తూ భద్రంగా వారి రాజమహల్లో పెట్టుకుని సేవిస్తూ ఉన్నారు. ప్రతిరోజు పూజాది సత్కారాలు ఆ ధనస్సుకు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా పరశురాముల వారు ఒకసారి జనక మహారాజుని ఆశీర్వదించేందుకు గాను జనక మహారాజు దగ్గరికి వచ్చారు. అలాగే వారి అంతఃపురానికి కూడా వెళ్ళారు. పూజామందిరంలోని శివధనస్సును దర్శించాలి అనే కోరికతో పూజామందిరంలోకి వెళ్ళబోతూ ఉండగా మరో ఆశ్చర్యాన్ని వారు చూశారు. ఏమిటి అంటే ఎంతో శక్తి కలిగిన వారికి కూడా స్పృశించేందుకు కూడా అసాధ్యమైనటువంటి శివధనస్సును ఒక చిన్న పిల్ల అవలోకగా ఎత్తి ఆ అమ్మాయి ఆడుకుంటోంది. ఎవరా అమ్మాయి అంటే సీతమ్మ వారు, జనక మహారాజు వారి పుత్రిక. ఏ విధంగా అయితే ఒక చెక్క గుర్రాన్ని ఎత్తి ఇలా ఆడుకుంటూ ఉంటారో అలాగా ఆ ధనస్సు మీదకి ఎక్కి ఇలా ఆడుకుంటోందిట ఆ చిన్నపిల్ల. ఆ ధనస్సు మీద పెట్టి గుర్రంలాగా ఆడుతూ ఉండడం, దాన్ని పరశురాముల వారు చూసి మహా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ ధనస్సు తక్కువ బలంతో కూడినటువంటిది కాదు. ఆ ధనస్సును ఎవరు పడితే వారు స్పృశించలేరు. అలాంటిది ఈ చిన్న పిల్లకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మలో ఈ అమ్మాయి ఏమైనా యోగినియా, తపస్వినియా అని వారు ధ్యానస్థమై ఆ బిడ్డ యొక్క పూర్వ వృత్తాంతాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నారు. ఆ ధ్యానంలో వారికి సత్య దర్శనం కలిగింది. ఆ సత్య దర్శనం ఏమిటి అంటే జనకుల వారికి ఈ కుమార్తె ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి, శ్రీ మహాలక్ష్మి. అలా ఆ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో వెంటనే జనకుల వారిని పిలిపించి, హే జనక మహారాజా, ఈ అమ్మాయి ఎవరో కాదయ్యా, సాక్షాత్ మహాలక్ష్మి నీకు కుమార్తెగా ఇలాగ వ్యవహరిస్తోంది అని తెలుసుకో. ఈ పిల్లను వివాహం ఆడేందుకు ఎవ్వరూ కూడా అర్హులు గారు. కేవలం శ్రీ మహావిష్ణువే అర్హుడు. మహావిష్ణువు తప్ప ఈ పిల్లను వివాహం చేసుకోవడానికి ఎవ్వరికీ అర్హత లేదు. కాలాంతరంలో నారాయణుడే ఈ పిల్లను పరిణయం ఆడేందుకు ఇక్కడికి వస్తాడు. ఆ విధంగా ఆ కార్యాన్ని నువ్వు నెరవేర్చాల్సి ఉన్నది. అందుకోసం నువ్వు ఒక నెపాన్ని పన్ను. ఈ శివధనస్సును ఎక్కిపెట్టిన వాడికే సీతాదేవిని ఇచ్చి పాణిగ్రహణం చేస్తాను అని ప్రకటించు అని చెప్పడం జరిగింది. ఎక్కువ పెట్టిన వారితోనే ఈ అమ్మాయి యొక్క వివాహాన్ని జరిపించు. ఎక్కువ పెట్టడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు, కేవలం నారాయణుడికే అది సాధ్యం అని చెప్పడం చేత జనకుల వారు పరశురాముల వారి మాటను శిరసావహించి శివధనస్సును ఎక్కుపెట్టడం అన్న నిబంధనను విధించి సీతా స్వయంవరాన్ని నడిపించినట్టు ఆ సందర్భం ఆనంద రామాయణంలో మనకు తెలియవస్తోంది. ఇక వాల్మీకి రామాయణానికి వస్తే వాల్మీకి రామాయణంలో స్వయంవరం అన్న పదమే లేదు. స్వయంవర ఘట్టం వాల్మీకి రామాయణంలో లేదు. అందులో కథ ఎలా ఉంటుంది అంటే పూర్వం దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ సందర్భంలో పరమేశ్వరుడికి యజ్ఞ భాగం లేకుండానే దక్షుడు ఆ యజ్ఞాన్ని సంకల్పించాడు. దక్షుడికి వంత పాడేటువంటి కొంతమంది దేవతలు, కొంతమంది ఋషులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఋషులు లేకుండా యజ్ఞం అవ్వదు కదా. ఆ యజ్ఞాన్ని జరిపించడానికి ఋత్విక్కులు కావాలి. అన్నిసార్లు కూడా ఆ ఋత్విక్కులు అన్నవారు చాలా శ్రద్ధతో ఉంటారు అని అనుకోవడానికి లేదు. కానుకలకు ఆశపడి, దక్షిణకు ఆశపడి ఎంత దౌర్భాగ్యం పని చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆనాటి కాలం నుంచి ఉన్నారు. ఎందుకు అలాగా అంటే చిత్తదశ ఆ విధంగా ఉంటుంది. మనుషులు ఏదో ఇప్పుడు చెడిపోయారు అని అనుకోవడానికి లేదు. ఎప్పటి నుంచో ఆ విధంగానే ఉన్నారు. మంచివారు ఉంటారు, శ్రద్ధాలువులు ఉంటారు, ఏ విధమైనటువంటి శ్రద్ధ లేని వారు కూడా ఉంటారు. శ్రద్ధ లేకుండా యజ్ఞ యాగాదులు చేయించేటువంటి మూర్ఖులు కూడా ఉంటారు.
దక్షయజ్ఞం అన్నది దక్షుడేమీ కూర్చోలేదు కదా. ఆ యజ్ఞాన్ని నెరవేర్చడానికి ఋత్విక్కులు ఉన్నారు. ఆ యజ్ఞం చూడ్డానికి దేవతలు వచ్చి ఆసీనులై కూర్చున్నారు. ఎక్కడైతే శివ మహాదేవునికి అవమానం జరుగుతోందో అక్కడికి మనం ఎలా వెళ్ళాలి అన్న ఆలోచనతో వెళ్లకుండా ఉన్నవాళ్ళు కొంతమంది అయితే, ఆయనతో మాకేంటి పని అని వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది పరమేశ్వరుడికి తెలుసు. దక్షయజ్ఞానికి సతీదేవి కూడా వెళ్తుంది. ఆ కథంతా మీకు తెలుసు కదా. పరమేశ్వరుడు తనకు యజ్ఞ భాగం లేనటువంటి యజ్ఞమును భంగం చేసి ధ్వంసం చెయ్యాలి అని నిర్ణయించి అక్కడ ఆసీనులైనటువంటి దేవతలను, యజ్ఞ నిర్వహణ చేస్తున్నటువంటి ఋత్విక్కులను మొదలగు వారందరినీ కూడా సంహరించేందుకు పూనుకున్నాడు. ఆ సందర్భంలో దక్ష యజ్ఞ వినాశనార్థం పరమేశ్వరుడు ఈ ధనస్సును పట్టుకుని వచ్చాడు. అది శివధనస్సు. ఆ ధనస్సు ఎదురు ఎవరూ కూడా నిలవలేరు. అలా వారు ధనస్సును శరములను ధరించి యజ్ఞవాటికి వెళ్ళగా అక్కడికి వెళ్ళి హుంకరించి ధిక్కరించి ఆ యజ్ఞాన్ని ఆక్షేపించగా అప్పుడు దేవతలకు మిగతా వారికి భయం పుట్టింది. ఇక ఆయనే సంహారానికి నిర్ణయించుకుంటే ఆయనకి అడ్డమేమున్నది? ఇక మన అంతం సమీపించినట్లే అని తెలుసుకున్న వారై, హే భగవాన్, మేము అపరాధం చేశాం, ఇటువంటి యజ్ఞమునకు మేము రాకూడదు. కానీ ఏదో మీ ప్రభావాన్ని తాత్కాలికంగా విస్మరించిన వారమై, ఏదో తాత్కాలికంగా మా బుద్ధి వక్రత కారణంగా ఈ విధంగా జరిగింది తప్ప మాకు మీ పాదముల యందు సదా భక్తి ఉన్నది, మమ్మల్ని క్షమించండి అని ఆ భగవంతుణ్ణి యొక్క పాదముల మీద పడి ప్రాధేయపడగా, సరే క్షమించాను అని అలా కోరిన వారిని భగవానుడు క్షమించాడు. ఎంత క్షమించాను అని చెప్పినా కూడా ఆ దేవతల యొక్క దృష్టి అతని యొక్క ధనస్సు మీదే ఉన్నది. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అని అంటాం కదా. క్షమించాను అని అంటున్నాడే కానీ ధనస్సును ఆ విధంగానే పట్టుకుని ఉన్నాడు. ధనస్సును పట్టుకుని క్షమించాను అన్నమాట ఆశ్వాసనను ఇవ్వదు. ఏదో ఒకరు మన మీద తుపాకీ గురిపెట్టి నిన్ను వదిలేశాను పో, వెళ్ళిపోమంటే తుపాకీ ఎక్కుపెట్టి నేను వెళ్ళమన్నా వెళ్తానా? తుపాకీ ఎక్కుపెట్టి వెళ్ళిపో అంటే అది ఎన్కౌంటర్ అని అర్థం. వీళ్ళ భయం ఆ విధంగా ఉన్నది. ఆ భయాన్ని పరమేశ్వరుడు గమనించి ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు అని ఆ ధనస్సును ఇదిగో మీకే ఇచ్చేస్తున్నాను అని ఇస్తాడు. ఆ దివ్య ధనస్సుని దేవతలకు ఇస్తే ఆ విధంగా దేవతల నుండి కాలక్రమంలో చిట్ట చివరగా ఆ ధనస్సు జనక మహారాజు యొక్క పూర్వజుడు అయినటువంటి దేవరాతుడు అనేటువంటి రాజుగారి దగ్గరికి వచ్చింది. దేవరాత జనక. ఇప్పుడు ఉన్న జనకుడు ఎవరు? క్షీరధ్వజ జనకుడు. క్షీరధ్వజ మహారాజు యొక్క వంశంలో నిమి అనే మహారాజు కూడా ఒక అతను ఉన్నాడు. వారి యొక్క పెద్దన్నగారు ఆ దేవరాతుల వారికి దేవతల ద్వారా ఈ శివధనస్సు ప్రసాదింపబడింది. దీన్ని సంరక్షించమని దేవరాతుల వారికి ఇవ్వడం జరిగింది. ఏదో నీది కాదయ్యా, నీ దగ్గర భద్రంగా ఉంచవలసినది అని దేవతలు ఇచ్చారు. ఈ ధనస్సును ఎవరూ కూడా ఎక్కువ పెట్టలేరు, స్పృశించలేరు. ఈ ధనస్సు విషయంలో ఎలాంటి శక్తి పనిచేయదు. ఎందుకంటే అది సాక్షాత్తు శివుడిది కాబట్టి. ఆ ధనస్సును ఆయుధాగారాల్లో కాకుండా శ్రీదేవరాతుల వారు తమ పూజామందిరంలో పెట్టారు. పరమేశ్వరుడి యొక్క అభిన్న శక్తిగా ఆ ధనస్సును భావన చేసి ప్రతినిత్యము గంధ పుష్ప అక్షతలతో విధివత్ ధనస్సును పూజిస్తూ ఉండడం అనేది పరంపరగా వారి వంశంలో ప్రవర్ధమానమైంది. ఆ విధంగా శివధనస్సు జనకుల వారి పూజామందిరంలో ఆ విధంగా పూజలు అందుకుంటూ ఉన్నది. ఇది త్ర్యంబక కార్ముక అన్న పదానికి అర్థం. ఇంకా నామంలో భంజనరామ, ఆ భంజనం అన్నది ఎలా జరిగింది అన్నది ఆ కథ వచ్చే ఏకాదశి నాడు దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.